హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది నిన్నటి మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పెసరట్టు వేసుకున్నాను. ఇంకో పక్క అయితే పాలు పెట్టుకున్నాను. పెసరట్టు అయిపోయిన తర్వాత అన్నం ఎసరు పెట్టుకున్నాను. ఎసరు మరిగాక బియ్యం కడిగి వేసేసాను. పాలు మరిగేలోపు పప్పు టమాటా జొన్నపట్లు కుక్కర్లో వేసేసాను. పాలు మరిగాక పాలు దించేసి కుక్కర్తో పప్పు పెట్టుకున్నాను. ఇంతలోపు అన్నం ఉడికిపోతే అన్నం వచ్చేసి అటుపక్క పప్పుకు ముక్కలు పెట్టుకున్నాను. ఇంతలోపు పప్పు జొన్నపట్లు ఉడికిపోయి ఇంకో పక్క పప్పుకి ముక్కలు మగ్గించుకుంటున్నాను కదండి, అందులోకి ఈ పప్పు జొన్నపట్లు వేసేసాను. ఇవి కొద్దిగా కెర్లేలోపు పిల్లలకైతే కోకోనట్ వాటర్ ఇస్తానని కోకోనట్ కట్ చేసి వాటర్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంతలోపు పప్పు అయితే ఉడికిపోయింది, పోపు పెట్టేశాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేశాను. ఎన్ని రోజులైంది ఇడ్లీ పెట్టుకోలేదండి, మినుములు ఉన్నాయి కానీ అవి పప్పు చేయలేదన్నమాట. అందుకనేసని ఈరోజు పప్పు చేసేసాము. అందుకే కొద్దిగా ఇడ్లీ పెట్టుకుందాం అనేసి పప్పు నానపెట్టాను. అప్పుడే ఇడ్లీ నొక్కు కూడా నేను నానపెట్టేశాను, ఎందుకంటే బియ్యపు రవ్వనే యూజ్ చేస్తాను ఎక్కువగా. అలా నానపెడితేనే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి అనమాట. పప్పు నలిగిపోయిన తర్వాత అందులో ఈ బియ్యపు రవ్వను కూడా వేసేసి ఈవినింగ్ ఇడ్లీ చేసుకుందామని పక్కన పెట్టాను. ఇంతలోపు మా ఆయన పిల్లల కోసము ఉల్లి పకోడీ ఉన్న రసమలై తెచ్చాడు. రసమలై వెంటనే తినేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.